ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరూ అమ్మ దయ వల్ల సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న. వెల్కమ్ టు సుగంధ నేచర్. మా బంగారు కామాక్షి దుర్గాదేవి రూపాన నా 9 రోజులు పూజలు అందుకోవడం కోసం సుగంధ ద్రవ్యాల అభిషేకాల అనంతరం చక్కగా అలంకరించుకొని శ్రీచక్రం మీద ఆసీనురాలై నే వేసిన దుర్గా యంత్రం మీద పూజలు అందుకోవడానికి సిద్ధమయ్యారు. నవరాత్రి ముందు రోజే ఇంటినంతటిని కూడా మంత్రజలంతో చక్కగా శుద్ధి చేసుకుని పూజా మందిరాన్ని కూడా శుద్ధి చేసుకోవడం మీ అందరికీ తెలుసు కదా. ఆ విధంగా అన్నీ కూడా ఎంతో నియమనిష్టలతో ఉండాలని అన్నీ కూడా సిద్ధం చేసుకుని 9 రోజులకు సరిపడా అమ్మవారికి అన్నీ సమకూర్చుకుంటాను. హడావిడి లేకుండా ఉదయాన్న పంచామృతం కానీ పానకాన్నిగే పెట్టి ఇలా అమ్మకి కావలసిన పూజా ద్రవ్యాలు మొత్తం కూడా షోడశ ఉపచారాలకి ఏవైతే అవసరమో అన్నీ సిద్ధం చేసుకుంటాను. ఆ తల్లికి సుగంధ పుష్పాలు, సుగంధ తైలాలు, ఇలా సుగంధ ఒత్తులు తప్పనిసరిగా ఉండేట్టుగా చూసుకుంటాను. నా పూజ అంతా కూడా శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవడానికి ఇష్టపడతాను. నా దగ్గరున్న పురాతనమైన పుస్తకాల నుంచి శ్రీ సూక్త ఆధారంతో దుర్గా నవరాత్రులు చేసుకుంటాను. అది తప్పకుండా మీకు వివరిస్తూ నేను ఏ విధంగా వాడుతున్నానో అన్నీ కూడా మీరు చూస్తూ జాగ్రత్తగా అన్నీ వింటారని అనుకుంటున్నాను. నేను ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన పుస్తకంలోంచే అమ్మవారి పూజ ఎన్నో ఏళ్లగా చేస్తున్నాను. ఇది చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. అలానే ప్రత్యేకంగా దేవి నవరాత్ర వ్రత కథ అని పుస్తకం ఉంటుందండి. ఇది నాకు చాలా నచ్చింది. ఈ పుస్తకం ద్వారానే నేను శ్రీ సూక్తంతో కలిపి దుర్గామాత పూజను చేసుకోవడం అనేది అలవాటు చేసుకున్నాను. నిజానికి ఈ పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. అందుకే మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా చూపిస్తున్నాను. నవరాత్రిలో ప్రతి నిత్యం ఈ పుస్తకాన్ని చూసే అమ్మ పూజని శాస్త్రోక్తంగా చేసుకుంటాను. అలానే ఏ సమయంలో ఎవ్వరు వచ్చినా అమ్మ స్వరూపంగా భావించి వాళ్ళకి తాంబూలంగా ఇవ్వడానికి మంగళకరమైన వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను. ప్రధానమైన పూజ కన్యా పూజ. చిన్నపిల్లల్లో ఆ సాక్షాత్ బాలాంబిక స్వరూపాన్ని మనం చూసి అమ్మవారికి ఏ రకంగా అయితే అన్ని ఉపచారాలు చేస్తామో అలాగే చిన్నపిల్ల రూపంలో ఉన్న ఆ అమ్మవారిగా భావించి అన్ని సపర్యలు చేసి వాళ్ళు సంతోషపడేలాగా వాళ్ళకి తాంబూలాలు వాళ్ళకి ఇష్టమైనది ఇచ్చి తృప్తిపరిచినట్లయితే అమ్మవారిని తృప్తిపరిచినట్లే. అలానే దశమి రోజున సమీవృక్ష దర్శనం, వీలుంటే ప్రదక్షిణ, తెలిస్తే శ్లోకం చదివినట్లయితే సంవత్సరం అంతా ఏ పని మొదలుపెట్టినా అది తప్పకుండా విజయం సాధిస్తారని చెప్తారు. విజయదశమి ముహూర్తం అంతా శుభముహూర్తం. ఎటువంటి వర్జాలు ఏమీ లేని ముహూర్తం విజయదశమి అంటే. అందుకు సమీవృక్ష దర్శనం కంపల్సరీ అని చెప్తారు. 9 రోజులు కుదరనప్పుడు మొదటి రోజైన బాలా త్రిపుర సుందరి అవతారమైన భారతి, భాగ్యవి, భవానీ అంశలతో ఉద్భవించిన ఈ త్రిమాతల రూప కదంబమే ఆదిశక్తి. దేవి త్రికళ అనగా లక్ష్మీ, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురు రూపాన్ని ఆవహించిన మూర్తి స్వరూపం కనుక త్రిపుర సుందరి అని పిలుస్తారు. కనుక లక్ష్మీ పూజ, సరస్వతి పూజ కూడా విధిగా జరుపుకోవచ్చు అన్నమాట. ఈ రోజైతే అంత మంచి రోజు. తల్లి సౌభాగ్యాన్ని, సద్బుద్ధిని, సంతానాన్ని కూడా ప్రసాదించే మాత. అమ్మ బాలా స్వరూపంలో నిశా సమయంలో రాక్షస సంహారాన్ని గావించింది కనుక దేవీ పూజకు రాత్రి సమయమే సముచితంగా చెప్తారు. అందుకే ఏ నవరాత్రి అయినా అమ్మకి రాత్రి పూజ చాలా విశేషం. మొదటి రోజు త్రిశక్తి స్వరూపంగా అమ్మవారిని ఒక్కరోజు కొలిచినా కూడా 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజ చేసిన ఫలితాన్ని మనం పొందొచ్చు. అంతటి మహిమాన్వితమైన రోజు మొదటి రోజైన బాలా త్రిపుర సుందరి అవతారం. నెలసరి కారణంగా ఏవైనా అడ్డంకులు వస్తాయి అని అనిపించినప్పుడు మొదటి రోజైన అమ్మవారిని త్రిశక్తి స్వరూపంగా, చివరి 3 రోజులైన సప్తమి, అష్టమి, నవమి రోజులైన అమ్మకి సపర్యలు చేసుకుని పూజ చేసుకుంటాను. 9 రోజులు ప్రతినిత్యం
షోడశ ఉపచార పూజలతో మహానైవేద్యంతో తప్పకుండా పూజిస్తాను అమ్మవారిని. ముందుగా ఆచమనాన్ని చేసి గోవిందనామాలు చదివి దీపాలు వెలిగించి ఒక నీటి చుక్కను వదిలిపెట్టి అక్షతలు వేసి పసుపు కుంకుమలతో నమస్కరించుకోవాలి. దేవత ఆరాధన చేస్తున్నాం, ఎటువంటి చెడు ఆలోచన రాకూడదు, మంగళకరమైన ఘంటారావాన్ని చేస్తూ దేవత ఆరాధన చేస్తున్నాను అంటూ కాసిని అక్షతలను తీసుకుని వాసన చూసి భూత ప్రేత పిశాచాలకు విఘ్నం కలిగించవద్దు, నా పూజని నిర్విఘ్నంగా సాగనివ్వండి అంటూ వెళ్ళిపొమ్మని వాసన చూసి ఎడం వైపుకు వదిలిపెట్టి మన కోరికని సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకోవాలి. మూర్తులు, సప్త సాగరాలు, నదులు, 4 వేదాలను తలుచుకుని అందరినీ ఈ కలశంలోకి ఆవాహన చేసి ఆ మంత్రజలాన్ని మన ఆత్మకి అంటే మన మీద ప్రోక్షణ చేసుకుని పూజా ద్రవ్యాల మీద, నైవేద్యాల మీద ఆ కలశంలో వేసిన ఆకుతో మొత్తం చల్లి శుద్ధి చేసుకోవాలి. అంటే అమ్మా, నీ పూజకి ఇంత పవిత్రమైన జలాంతో అంతా కూడా శుచిగా శుద్ధిగా చేసి నీ పూజకు కూర్చున్నాను, నా పూజను స్వీకరించి తల్లి అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు మనం ఏ రూపంలో అమ్మవారికి పూజ చేస్తున్నామో ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయడం. నేను అమ్మవారికి లలితమ్మ రూపంలో చేస్తానండి. ఇక్కడ మీకు చూపించడం కోసం కామాక్షి అమ్మకు చూపిస్తున్నాను. పుష్పాన్ని సమర్పిస్తూ ప్రాణప్రతిష్ఠా శ్లోకాన్ని చదువుకోవాలి. ఇక ఏ రూపానికైతే ప్రాణప్రతిష్ఠ చేస్తామో ఆ ప్రాణప్రతిష్ఠ చేసింది 9 రోజులు కదలకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ శ్లోకంతోనే మనం అమ్మవారికి జీవం పోసినట్లు. అంటే సాక్షాత్ అమ్మవారు ప్రాణశక్తితో మన పూజా పందిరంలో మనం చేసే విగ్రహానికో ఫోటోకో అమ్మ ఆవాహన అయిందని ఆ స్ఫురణ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మనం అనేక రకాల సుగంధ పుష్పాలతో అమ్మని రా తల్లి మా ఇంటికి నా పూజను స్వీకరించు అని ఒక పుష్పాన్ని, నీకు వజ్ర ఖచ్చిత సింహాసనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశానని ఇంకొక పుష్పాన్ని, అమ్మ పాదాలు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, అలాగే ముఖం కడుక్కోవడానికి సున్నితంగా నీళ్లల్లో పోని ముంచి అమ్మ పాదాలు కడిగినట్టు, చేతులు కడిగినట్లు, ముఖం కడుక్కోవడానికి నీరు ఇచ్చినట్లుగా భావించి నెమ్మదిగా అమ్మవారి మీద నీళ్లను చల్లాలి. విగ్రహానికైతే పంచామృత స్నానం చేయించాలి. ఫోటో రూపంలో అయితే తమలపాకుతో పంచామృతాన్ని కాస్త చల్లినట్టుగా చల్లి అమ్మవారికి స్నానం చేయించినట్లుగా భావించాలి. అమ్మ ధరించడానికి సుగంధ ద్రవ్యాలతో తడిపిన పట్టు వస్త్రం లేదా రవిక గుడ్డ, చీర, లేదంటే పత్తిని పసుపు కుంకుమలతో తడిపి వస్త్రంగా భావించి అమ్మకు సమర్పించాలి. యజ్ఞోపవీతం కూడా సమర్పించి తల్లికి కిరీటం పెట్టినట్లు, ఆభరణాలు పెట్టినట్లుగా మన దగ్గర ఉన్నవన్నీ అమ్మవారికి అలంకరించి చివరిగా సుగంధ ద్రవ్యాలను అమ్మవారిపై చిలకరించి శ్రీగంధాన్ని పెడుతూ అంత చక్కటి అలంకారంలో బాలాస్వరూపంలో అమ్మవారు ఎదురుగా ఉన్నారు అన్న భావనని ఒక్కసారి తలుచుకుని సుగంధభరితమైన కుంకుమతో, అనేక సుగంధ పుష్పాలతో, అక్షతలతో, ఆ తల్లి నామాలతో అర్చించి తరించాలి. ఇక్కడ అమ్మ అష్టోత్తరంతో పాటు మనకు వచ్చిన శ్లోకాలు ఏదైనా కూడా చదువుకుని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అనంతరం సుగంధ గుగ్గిల ధూపంతో అమ్మవారికి ధూపాన్ని వేసి దీపాన్ని దర్శింపచేసి నైవేద్యాన్ని కూడా అమ్మవారికి ప్రేమగా సమర్పించాలి. మధురమైన సుగంధ తాంబూలాన్ని అమ్మవారు వేసుకోవడం కోసం అమ్మకి ప్రేమగా అందించి కర్పూర నీరాజనాన్ని అమ్మకి చూపించి ముమ్మారు తిప్పి ఒక నీటి బొట్టుని విడిచిపెట్టి అమ్మకి చూపించి మనం కూడా కళ్ళకద్దుకోవాలి. చేతిలోనికి ఒక పుష్పాన్ని తీసుకుని సౌవర్ణే రూపే సర్వజ్ఞే బాలే త్రిపుర సుందరి భక్తియుక్తాం కరోమీతి దక్షిణేతే ప్రదక్షిణం అంటూ మంత్రపుష్ప శ్లోకాన్ని చదివి ఆ యొక్క పువ్వును అమ్మవారి పాదాల మీద భక్తి శ్రద్ధలతో విడిచిపెట్టాలి. కూర్చున్న చోటే ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావిస్తూ యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం
పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరీ అని మనస్ఫూర్తిగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని అమ్మవారికి సమర్పించి ఛత్రం, చామరం, గీతాశ్రవణం, నృత్యం, గజ ఆరోహణం, అశ్వ ఆరోహణం, సమస్త రాజ ఉపచారాలు కూడా మన శక్తి కొలది చేసినట్లుగా అమ్మకి విన్నవించుకోవాలి. పుష్పంతో కానీ అక్షతలు కానీ సమర్పించి మన శక్తి కొలది అమ్మవారికి రాజ ఉపచారాలు కూడా చేసినట్టుగా అమ్మవారికి ప్రార్థించుకోవాలి. కొన్ని పుష్పాలు అక్షతలు తీసుకుని నీ పూజలో ఎటువంటి తప్పిదం జరిగినా, నీ శ్లోకాన్ని తప్పుగా పఠించినా, భక్తితో చేసిన నా పూజను మాత్రమే స్వీకరించి నన్ను క్షమించి నన్ను కాపాడు తల్లి అంటూ మనస్ఫూర్తిగా మనసులో అనుకుని అక్షతలు, పూలు మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలపై ఉంచాలి. క్షమా ప్రార్థన అనంతరం సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారి కుంకుమను, పూజ చేసిన అక్షతలను, తీర్థాన్ని స్వీకరించి అక్షతల చేతిలో పట్టుకొని కథ ప్రకారంగా చదువుకొని పూజ చేసుకుంటే అమ్మవారి వ్రత కథని వినాలి. లేదా అమ్మవారు చేసిన ఏదైనా లీలని తలుచుకొని మనస్ఫూర్తిగా అమ్మ పూజని పూర్తి చేసుకోవాలి. అతి సులువుగా తేలిక భాషలో ఆచమనం దగ్గర నుంచి ఈ పూజ తీర్థ ప్రసాదాల వరకు పూర్తిగా వివరించానండి, ఏది మిస్ అవ్వకుండా. శాస్త్రోక్త పద్ధతిలో పుస్తకంలో ఏ విధంగా అయితే ఉంటుందో మన తేలిక భాషలో అమ్మవారిని బాలాస్వరూపంగా మన ఎదురుగా ఉన్నట్లుగా భావించి ప్రతి ఒక్క ఉపచారాన్ని సులువుగా వివరించాను. పూజ రాని వాళ్ళు, మంత్రం రాని వాళ్ళు ఈ విధంగా ఈ వీడియోను చూస్తూ కూడా మీరు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. మనకి తెలిసినటువంటి అమ్మవారి కీర్తన కానీ, మంగళహారతి కానీ, స్తుతి అయినా ఏదైనా అమ్మని ఆనందపరిచేలాగా చక్కగా పాడుకొని అమ్మని పరవశింపజేయాలి. కర్పూర హారతిదే కనకదుర్గమ్మకు, కర్పూర హారతిదే కనకదుర్గమ్మకు, కరుణతో పాలించు కమలనయనికి ఇదే కర్పూర హారతిదే కనకదుర్గమ్మకు. మల్లె మందారాల మాధుర్య హారతి, చెంగల్వ పూలతో శుభహారతి. మల్లె మందారాల మాధుర్య హారతి, చెంగల్వ పూలతో శుభహారతి. కమలవాసినికిదే కమలాల హారతి, సంపంగి సుమములతో సౌభాగ్య హారతి. కమలవాసినికిదే కమలాల హారతి, సంపంగి సుమములతో సౌభాగ్య హారతి. కర్పూర హారతిదే కనకదుర్గమ్మకు, కర్పూర హారతిదే కనకదుర్గమ్మకు. ముగ్ధరూపిణికిదే మురిపాల హారతి, శక్తి రూపిణికిదే శౌర్యాల హారతి. ముగ్ధరూపిణికిదే మురిపాల హారతి, శక్తి రూపిణికిదే శౌర్యాల హారతి. లాస్య రూపిణికిదే దరహాస హారతి, రత్నగిరి నిలయకిదే రమణులేడు హారతి. లాస్య రూపిణికి
రత్నగిరి నిలయకిదే రమణులిడు హారతి కర్పూర హారతిదే కనకదుర్గమ్మకు కరుణతో పాలించు కమలనయనికి ఇదే కర్పూర హారతిదే కనకదుర్గమ్మకు కర్పూర హారతిదే కనకదుర్గమ్మకు. ఎన్నో మధురమైన అమ్మవారి పాటలు, ఇంకెన్నో కీర్తనలు నాదసుధా వ్యవస్థాపకులైన విజయకుమారి గారి దగ్గర, శారదారావు గారి దగ్గర నేర్చుకున్నాను. మీరు కర్ణాటక సంగీతం, మరెన్నో ఇలాంటి అద్భుతమైన పాటలు చక్కటి వారి యొక్క గాత్రంలో విని నేర్చుకోవాలనుకున్న వారు తప్పకుండా వాళ్ళని సంప్రదించి నేర్చుకోండి. డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను. మీకు నచ్చితే తప్పకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. అమ్మ పూజని నాకు తెలిసిన విధంగా నేను ఎలా అయితే పూజించుకుంటానో ఆ విధంగా మీరు కళ్ళు మూసుకున్న కళ్ళకు కట్టినట్లుగా మానసిక పూజ కూడా అమ్మవారికి చేసుకునేలాగా వివరించానని అనుకుంటున్నాను. అవసరమైన వారికి తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి అందరికీ అందేలాగా చేస్తారని బాధ్యతగా అడుగుతున్నాను. అమ్మ కృపా కటాక్షాలు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను.